ఈసీ అనేది డిసైడ్ చేయాలి. ఆ రోజు అక్కడ డిక్లేర్ చేయాలి ఎక్కడ నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ అనేది చేస్తాం. ఇప్పుడు వరకు చూస్తున్న హిస్టరీలో అది మీరేమి చేయకుండా మీరు 8 అనేది లేదు. తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసేది సెక్రటరీ. బికాజ్ ఎందుకంటే ఇది 4 దీని గురించి అనుభవం ఎక్కువ ఉంటుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి అనుభవం కొంచెం తక్కువ. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటే అది వేరే విషయం. ఇప్పుడు అరవింద్ గారో సురేష్ బాబో లేకపోతే ఇంకోరో వీళ్ళు వేరు. వీళ్ళకి ఏదైనా సరే అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ చేయాలి. ఎందుకంటే ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈసీకి. ఈసీ ఆయన చైర్గా ఉంటాడు, ఆయన అబ్జెక్షన్ జరుగుతుంది. ఏదున్నా ఈసీలో డిసైడ్ చేసి చెప్పాలి. అక్కడ స్టార్ట్ అయింది సార్. సరే తప్పు చేస్తున్నారని నేను లెటర్ పెట్టాను. లెటర్ పెట్టి ఇది కరెక్ట్ కాదు, మీరు అది ఆపటం తప్పు, ఈ ఖర్చు అవుతుంది, ఎవరు భరిస్తారు, ఇవన్నీ ఎందుకు అంటే వాళ్ళు ఏం చెప్పాలి, నా మాట కూడా ఇలా. సరే మనం రామనుకున్నాం అని చెప్పి మేము అందరం దిల్ రాజు గారు అలానే ఠాగూర్ మధు గారు అందరూ రాను అనుకున్న మెంబర్లు అందరూ కూడా వెళ్ళాం. తిరుపతికి వెళ్ళాం. అక్కడ కూడా అబ్జెక్ట్ చేసాం. అబ్జెక్ట్ చేస్తే చాలా ఇదైంది. అసలు ఎలా మీకు ఏమి అధికారం ఉందని అక్కడ కూడా రాజుగారు కూడా చెప్పారు, ఇది కరెక్ట్ కాదు, అసలు ఇండస్ట్రీయే బ్యాడ్ అవుతుంది, ఇప్పుడు మనం ఇలాంటివి పెట్టుకోవటం ఏంటి అని చెప్పాం. చెప్పిన తర్వాత రాజుగారు ఒకటే క్వశ్చన్ అడిగాడు ఆ రోజు మీటింగ్లో. ఏమండి నేను 1 yearగా ఉండి ఏం చేశాను, ఏమి చేయలేదు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు, ఎక్స్టెన్షన్ తీసుకొని ఏం చేద్దాం, ఈ సంవత్సరంగా మీరేమి చేశారు, ఇంకా ఏమి మిగిలిపోయినాయి ఇది చెప్పండి అన్నారు. ఆయన అనేటప్పుడు ఇంకేం మాట్లాడాల. ఆయన రాజుగారు కూర్చొన్నారు, ఆయన పర్టికులర్ దీనికోసమే వచ్చారు. వచ్చి ఇది అడిగారు, మీరేమి చెప్తారో చెప్పి ఒకవేళ కావాలంటే జనరల్ బాడీకి వెళ్ళండి అన్నారు. అప్పుడు నేను చెప్పాను జనరల్ బాడీ కూడా అధికారం లేదు, ఈతో అయిపోయింది. సరే ఆయన అన్నారు జనరల్ బాడీలో తీసుకొని ఉండాలి, ఏది ఆ మీటింగ్కి. జనరల్ బాడీకి ఏంటి మీరు అందరూ ఎనానిమస్గా ఒప్పుకొని మనం జనరల్ బాడీలో మెజారిటీ చేస్తే ఉండొచ్చు. అప్పుడు నేను ఒక క్వశ్చన్ వేసా, ఏమండి జనరల్ బాడీలో అలా తీసుకునే అధికారం ఉంటే, అంటే ఐఎమ్ నాట్ కోటింగ్ సంబడి, ఇవాళ చంద్రబాబు గారు ఉన్నారు సీఎంగా, 165 మెజారిటీ అంటున్నారు, 165 సీట్లు ఉన్నాయి, ఆయన మేము డిసైడ్ అయిపోయాం నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎలక్షన్స్ లేవని పెట్టుకోవచ్చా. అలానే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నారు, లేకపోతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళు అలా పెట్టుకోవచ్చా, అది కాదు కదండి, ఇది మీ సొంత ఆర్గనైజేషన్స్ మీరు ఏమైనా పెట్టుకోవచ్చు, ఇది ఒక గవర్నింగ్ బాడీ, ఇది ఏదైనా సరే. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది చేశారు, ఏదైనా ఛాంబర్ ద్వారా రావాలి అని. ఛాంబర్ ద్వారా రావాలని ఎందుకు, నాకు ఇండివిజువల్గా ఎవరు రావద్దు, ఛాంబర్ ఈజ్ ఏ అథారిటీ. ఛాంబరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో అఫిలియేట్ అయ్యింది, ప్లస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అఫిలియేట్ అయ్యింది. ఏమి చెప్పాలన్నా ఎవరి పెట్టాలన్నా క్రోడీకరించి అందరూ కూర్చొని మాట్లాడి దీన్ని పంపిస్తే గవర్నమెంట్ అబ్లైజ్ చేస్తుంది. ఇటువంటి బాడీలో మీరు ఎలక్షన్స్ పెట్టకుండా అనాథగా ఉండి చేస్తామంటే అది ఎక్కడ రెస్పాన్సిబుల్ అని ఈ పాయింట్ మీద నేను మాట్లాడాను. లేదు పెడతాము. ఆయన ఏం చెప్పారు, అప్పుడు నేను అన్నాను సార్ మీరు జనరల్ బాడీ అన్నారు, మళ్ళీ దీన్ని ఇలా లాగితే కాదు, అప్పటికి అయిపోయింది, టైం అయిపోయింది, మనం వీఆర్ ఓన్లీ ఆపద్దర ప్రభుత్వం, మీరు అది చూడండి అన్నాం. అయిపోయింది, వచ్చేసాం సార్. వచ్చి 23వ తారీఖు ఇప్పుడు పెట్టారు లాస్ట్ది. రాగానే అడిగా, పెట్టారు కదా మినిట్స్ పెట్టమంటే మినిట్స్ ఇవ్వాల, నా కాపీ అడిగితే ఇవ్వాల. నేను వైస్ ప్రెసిడెంట్ అయ్యా కాపీ అంటే లేదు ఈసీలో పాస్ అయిన తర్వాత ఇస్తా ఉన్నారు. నేను ఒక లెటర్ రాశాను, సార్ నేను కోర్టుకి వెళ్దాం అని అనుకున్నాను, చెప్పాను నేను ఈ ఇష్యూ మీద కోర్టుకి వెళ్తాను, ఇది చాలా ఇదవుతుందని కూడా. వాళ్ళు అన్నారు కోర్టుకి వెళ్తే ఏమవుద్ది, ఇంకో 3 ఏళ్ళు ఆగొచ్చు. అది నాకు అర్థమైనాక నేను కోర్టుకి వెళ్ళకూడదు అనుకున్నాను. నేను అడిగాను నాకు కాపీస్ ఇవ్వండి ఎవరెవరు, ఇది కాకుండా 6 ఎక్స్ ప్రెసిడెంట్స్, ఇది అంతా ఈ ఇష్యూ అయినాక ఇది పద్ధతి కాదు, మేమందరం ప్రెసిడెంట్గా చేశాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పారు. లెటర్లు రాశారు. ఇప్పుడు జమినీ కిరణ్ గారు రాశారు, సి కళ్యాణ్ గారు రాశారు, నితిన్ వాళ్ళ ఫాదర్ ఆయన రాశారు, సుధాకర్ రెడ్డి గారు, ఎన్విఎస్ ప్రసాద్ రాశారు, తర్వాత మన వీరనాయుడు గారు రాశారు, తర్వాత ఇంకోరు ఎవరు రాశారు, బసిరెడ్డి గారు రాశారు, కెఎస్ రామారావు గారు రాశారు. సో ఇంతమంది ప్రెసిడెంట్ చేసిన వాళ్ళందరూ రాశారు ఇది కరెక్ట్ కాదు, మనం తప్పుడు చేస్తున్నాం అని చెప్పి క్లియర్గా రాశారు. ఇది కాకుండా దాంట్లో ఉన్న మెంబర్స్ రవికిషోర్ గారు,